రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మేము ఇచ్చినటువంటి హామీలలో 4 హామీలను అమలు చేసేటటువంటి కార్యాచరణకు పూనుకున్నది. ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందిచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు అనేటటువంటి విషపు ప్రచారాన్ని విస్తృతంగా రోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మండలానికి ఒక గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఇండ్ల పథకం కావచ్చు, కిసాన్ రైతులకు సంబంధించినటువంటి రైతు కూలీల భరోసా కావచ్చు, ప్రతి మండలంలో ప్రతి గ్రామాన్ని ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని విస్తృత స్థాయిలో వాటిని ప్రారంభించినటువంటి విషయం మీకు తెలుసు. ఈ పథకాలన్నీ ప్రజల్లోకి పోతే, ఈ పథకాలన్నీ ప్రజలకు అందుతే ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు. దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల డ్రామాలు ఇవాళ బీజేపీ ఒక దిక్కు, బీఆర్ఎస్ ఒక దిక్కు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పే అబద్ధాలను ప్రజలను నమ్మేటటువంటి స్థితిలో లేరు. వాళ్ళు చెప్పేది అబద్ధం అని తేలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డైవర్ట్ చేయడం కోసం కొత్త పందాన్ని ఎంచుకున్నారు. ఎట్లయితే భారతదేశ వ్యాప్తంగా మొత్తం ప్రజల సొమ్మునంతా తీసుకుపోయి భారీ పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను ఇస్తూ దాన్ని డైవర్ట్ చేయడం కోసం హిందూ ముస్లిం కొట్లాటలను సృష్టించి, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన కొట్లాటను సృష్టించి రాజకీయ లబ్ధి పొందుతున్నారో అదే పద్ధతిలో ఇవాళ తెలంగాణలో డైవర్షన్ స్కీమును పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్ని కించపరిచేటటువంటి విధానాన్ని ఎంచుకున్నారు. ఇది చాలా బాధాకరం. ఇది సమాజం హర్షించదు. మొన్నటిదాకానేమో ఇందిరాగాంధీ గారిని తిట్టారు. ఇందిరాగాంధీని తిడితే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులని రియాక్ట్ అవుతాయి కాబట్టి అదే మెయిన్ ఎజెండా కావాలి. మీడియాలో దాని మీదనే డిస్కషన్ ఉండాలి, టీవీలలో దాని మీదనే డిస్కషన్ ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ప్రజల దగ్గరికి పోవద్దు, ప్రజలకు చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజల దగ్గరికి పోవద్దు. ఆ ప్రయత్నం చేసిండు. అది సాధ్యం కానప్పుడు ఇవాళ గద్దర్ గారి పేరు మీద అవాకులు చెవాకులు పేలి దీన్ని మెయిన్ ఎజెండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని విమర్శించదలుచుకున్నాడు బండి సంజయ్? బీజేపీ పార్టీ భావజాలమే ఇవాళ భారత రాజ్యాంగపు భావజాలమా? కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా భారత రాజ్యాంగం ప్రకారం కదా పాలన సాగాల్సింది. బీజేపీ పార్టీ మేనిఫెస్టో, పార్టీ సిద్ధాంతం ఇవాళ భారత రాజ్యాంగం సిద్ధాంతంగా పనిచేస్తున్నదా? ఇవాళ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగం స్ఫూర్తితో పనిచేస్తానని చెప్పినటువంటి బండి సంజయ్ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ పనిచేస్తుందంటే కేంద్ర మంత్రిగా ఉండడానికి ఆయన అర్హుడా? ఆయనకు ఆ ఎలిజిబిలిటీ ఉందా? ఇవాళ ఆయన కేంద్ర మంత్రిగా ఎందుకు కొనసాగాలి? భారత రాజ్యాంగం విలువల్ని విధ్వంసం చేసేటటువంటి ఆలోచనతోని ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇందిరాగాంధీ గారు ఎన్ని తుపాకీ గుండ్లు తీసుకున్నదో ఈ దేశం కోసం మనకు తెలుసు. నేనంటున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలపు వ్యక్తులు ఈ దేశ స్వతంత్రంలో కానీ, ఈ దేశ నిర్మాణంలో కానీ త్యాగం చేసినటువంటి వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారా? ఒక్కల పేరుంటే బండి సంజయ్ చెప్తారా? పోనీ బండి సంజయ్ గారు చెప్పినట్టే బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారమే మాట్లాడుకుందాం. బండి సంజయ్ గారు ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం చాతుర్వర్ణ వ్యవస్థ పాలనలో ఉండాలి. అప్పుడు నువ్వు ఏ వర్ణంలో వస్తావు? నువ్వు మంత్రికి పనికొస్తావా? బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం అయితే నువ్వు ఎమ్మెల్యే కావడానికి అర్హత లేదు, నీకు ఎంపీ కావడానికి అర్హత లేదు, నువ్వు సర్పంచ్ కావడానికి అర్హత లేదు. నువ్వు ఏ రకమైనటువంటి ఏమీ ఆశించకుండా సేవ చేసేటటువంటి వర్గంలో పుట్టావు కదా. బీజేపీ హిందూ భావజాలం ప్రకారం చాతుర్వర్ణ వ్యవస్థలో నీ స్థానం ఏంది? నీ భావజాలం ప్రకారం చూసుకున్నప్పుడు నువ్వు ఏం పని చేయాలి? నువ్వు సేవ చేయాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శుద్ధుల ఈ 3 వర్గాలకు సేవ చేసే పని మాత్రమే నీకు కేటాయించబడ్డది కదా. మరి దాన్ని చేద్దామా? ఇప్పటి నుంచి ఆ భావజాలపు వ్యక్తులకు మాత్రమే ఇద్దామా? ఈ రాజ్యాంగం ఉండబట్టి కదా, ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తేబట్టి కదా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించబట్టి కదా ఇవాళ నువ్వు మంత్రివైనవు. ఈ కనీస ఇంకిత జ్ఞానం కూడా నీకు లేకపోతే నేనేమని చెప్పాలి? మోడీ గారి కులం ప్రకారం మోడీ గారు ప్రధానమంత్రికి అర్హుడా? బీజేపీ భావజాలం ప్రకారం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం. పోనీ అమిత్ షా గారు హోంమంత్రికి అర్హుడా? ఆ అర్హత ఉందా?
మీ సిద్ధాంతం ప్రకారం అయితే? మోడీ గారు ఒకవైపు భారత రాజ్యాంగం విలువలతోనే నేను ప్రధానమంత్రిని అయ్యానని చెప్తా ఉన్నాడు. భారత రాజ్యాంగం అన్ని భావాలకు అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గద్దర్ గారు తాను విప్లవ పార్టీ రాజకీయాలతోనున్న తెలంగాణ కోసం ఆర్టికల్ 3 ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి. 3 రాష్ట్రాలు 2 ఓట్లు అని చెప్పి తెలంగాణను మోసం చేసి ఓట్లు తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇవాళ ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని రాజీలేని పోరాటం వైపు మళ్లించడంలో ఓట్ల ద్వారా కాదు, ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే ఒక ఉద్యమం ద్వారా వస్తుందని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన మీరు అవమానం చేసింది. దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఇందిరాగాంధీన మీరు అవమానం చేస్తున్నది. దుర్గామాత అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి వాజ్పేయి మాటలు తప్ప? వాజ్పేయి గారు ఆ రోజు పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ను వేరు చేసి ఇవాళ భారతదేశానికి పక్కలో బలంగా ఉన్నటువంటి పాకిస్తాన్ను విడగొట్టి బంగ్లాదేశ్గా మార్చిన రోజు మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తులేవా? కాబట్టి ఇవాళ ఏ అవగాహన లేకపోగా ఇవాళ ఎవరేదో డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం ఈ ప్రభుత్వ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి ఇటువంటి మాటల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగానే బండి సంజయ్కు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ సిద్ధాంతాన్ని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఆయన మనసా వాచా కర్మణ నమ్మితే వెంటనే రాజీనామా చేసి నీ వృత్తేందు చేసుకొని అగ్రకులాలకు సేవ చేసే పనిలో ఉండు. నువ్వు భారత రాజ్యాంగం మాటలు మాట్లాడకు. రాజ్యాంగం మీద చేసినటువంటి ప్రమాణాన్ని తుంగలో దొక్కకు. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తాననేటటువంటి మాటను ఇవాళ పక్కకు పెట్టినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మోడీకి కానీ బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వానికి కానీ రాజ్యాంగం పట్ల కనీసమైనటువంటి అవగాహన ఉన్నా, దాని పట్ల కమిట్మెంట్ ఉన్నా ఇటువంటి పనికిరాని చెత్తగాళ్లను వెంటనే బర్తరఫ్ చేయాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాదు. ఆయన ఎంపీకి అర్హుడు కాదు, అదేవిధంగా కేంద్ర మంత్రికి అర్హుడు కాదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని పెట్టుకోవడం ఇవాళ రాజ్యాంగాన్ని పట్ల నమ్మకం లేకపోవనని ఉండాలి, లేకుంటే రాజ్యాంగాన్ని వాడుకొని ఆధిపత్య భావాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇవాళ ఎత్తుగడగా వాడుకోవడం అన్న కావాలి. అసలు రూపం ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ అసలు రూపం బండి సంజయ్ రూపంలో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఆకాశం మీద ఉమ్మేస్తే ఇవాళ మన ముఖం మీద పడుతుంది. గద్దర్ను ఎన్నాన్నా గద్దర్కు జరిగేదేం లేదు. ఇవాళ ప్రజలు మరింత ఎత్తుకుంటారు. పేద కడుపుల కోసం, 2 పూట తిండి లేనటువంటి ప్రజల కోసం గద్దర్ పనిచేసిండు. నీ లెక్క ఎవరికి పడితే వానికి జోకే పనిచేయలే, ప్రజల కోసం పనిచేసిండు. ఇవాళ ఇందిరాగాంధీ ఈ దేశంలో గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొని కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించింది. మీరంతా భూస్వాములకు, బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తుంటే ఆ రోజు బాధ్యతలను జాతీయం చేసి సామాన్య ప్రజలను రాజ్యాంగ హక్కుల్ని చేరవేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ మీ ఊరిలో ఉన్నటువంటి ఆదివాసీ గూడాలకు, గిరిజన గూడాలకు, ఎస్సీ ఇండ్లకు పో. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఇండ్లు, ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు తప్ప ఏ రోజైనా ఒక సెంటు భూమి ఈ దేశ పేద ప్రజలకు, దళితులకు, బీసీలకు సొంత నీ కులానికి ఇప్పించుకున్నటువంటి చరిత్ర నీకున్నదా? ఎందుకయ్యా మీ వల్ల ఏం ప్రయోజనమయ్యా? ఇలా ఈ మీరు ఎంపీలై సాధించిందే ఉంది తెలంగాణకు. రేవంత్ రెడ్డి ప్రయోజనాన్ని ప్రజల కోసం చేస్తున్నటువంటి పనిని ఎట్లా అడ్డుకోవాలనేటటువంటి కుట్రలు కుతంత్రాలు, బదనాంజ ఎట్లా చేయాలనేటటువంటి కుట్రలు కుతంత్రాలు తప్ప మీరు సాధించింది ఏమున్నది? 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత మీ మీద రూపాయి పెడితే ఒక్క పైసకు కూడా అమ్ముడు పోనటువంటి పరిస్థితి మీ పరిస్థితి కనబడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు మీ బీజేపీ వల్ల వచ్చింది శూన్యం అనే విషయం ఇప్పటికే అర్థమవుతా ఉంది. కాబట్టి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి నేను స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.